హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది ఒక పండుగలా జరుపుకుంటాం కాబట్టి మన హైదరాబాద్తో పాటు మండలాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విద్యుత్ దీపాలతో కలకలలాడుతూ ఉంటాయి. కాబట్టి నేను కూడా ఒకసారి ఈ మన హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ అయినా కానీ మన కొత్త సచివాలయం ఎలా ఉందనేది, ప్లస్ మన అమరవీరుల స్మారకం చిహ్నం అన్నీ చాలా కళకళలాడుతున్నాయి అసలు విద్యుత్ దీపాలతోటి. యాక్చువల్గా నక్లెస్ రోడ్ అంటేనే చాలా బిజీగా ఉంటుంది. యాక్చువల్గా అలాంటిది ఇలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుందని వెళ్ళానమాట. ఒక్కడనే వెళ్ళాను యాక్చువల్గా. అందుకే ఫస్ట్ ఒకసారి నేను ఒక ఫోటో తీసేసుకొని అన్ని చుట్టూ చూసుకున్న తర్వాత రిక్వెస్ట్ చేసి పక్క వాళ్ళకి తీయండి బాబు అంటే తీశారన్నమాట. అటు మన బిర్లా మందిర్, ఇటు మన కొత్త సచివాలయం చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా. అదేవిధంగా మన అమరవీరుల స్మారక చిహ్నం ఆ లైటింగ్ తోటైనా కానివ్వండి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ రోడ్ అంతా కలర్ఫుల్గా ఉంది. అందుకే ఒకసారి వెళ్ళొద్దామని వెళ్ళొచ్చాను అనమాట. చూడండి ఆ బిర్లా మందిర్ మధ్యలో ఉంది కాబట్టి చాలా అందంగా అనిపిస్తుంది. ఈ సచివాలయం చూడండి ఎంత అందంగా ఉందో లైటింగ్స్ తోటి. ఈ అందాల కోసమే ఒకసారి చూస్తుంది ఎలా ఉంది రోడ్డు అని చెప్పి. యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళినా చాలా బిజీగా ఉంటుంది, కాకపోతే ఇలాంటి సందర్భాల్లో వెళ్తూనే కొంచెం బాగుంటుందని చెప్పి ఒక్కడినే వెళ్ళిపోయాను నేను. అందుకే రిక్వెస్ట్ చేసి పక్క వాళ్ళని కొంచెం తీయండి అంటే వాళ్ళు తీశారు. యాక్చువల్గా అందరూ వెళ్దాం అనుకున్నా కానీ ఏదో సందర్భం పడి అలా వెళ్ళాల్సి వచ్చింది నేను. చూడండి ఎంత అందంగా ఉందో. వీలుంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇలాంటి టైంలో చాలా ఇంకా అందంగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా కానీ ఎవరికైనా కానీ చాలా అందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది.